ప్రభు నామమున మీకు నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఏమి ఇచ్చున్నాడు అనే విషయాన్ని గురించి మనము ఆలోచించాలి. ఎంతోమంది అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ కొత్త సంవత్సరం ఏమవుతుందో, ఏమో, ఎలా జరుగుతుందో అనే విషయాలు ఎంతోమంది ఆలోచనలు ఉంటాయి. బహుశా గత సంవత్సరంలో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొని ఉండవచ్చు. ఇవన్నీ ఎదుర్కొంటూ కూడా ప్రత్యేకంగా మేము సంఘ నాయకులుగా ప్రత్యేకంగా నా బాధ్యతలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కొన్ని సంవత్సరాలు సంఘ సమస్యలు, కొన్నిసార్లు కళాశాల సమస్యలు, కొన్నిసార్లు కొంతమంది ద్వారా సమస్యలు ఇది జరుగుతూ ఉంటాయి. కానీ నూతన సంవత్సరాలు ఏమవుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, వీటన్నిటికీ ఒకసారి గుడ్ బై చెప్పేసి మనము కొంచెం పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. కానీ ప్రభువు పరీక్షకు పిలిచాడు కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా దేవుడికి విరోధంగా చేయలేము. అది సైతానుడు అలాంటి ఒక ఆలోచన తీసుకొని వస్తాడు. ఎందుకు ఊరికే ఈ గొడవలన్నీ ఊరికే, వాళ్ళు వీళ్ళు పదవి అంటారు, వీళ్ళు ఇది అంటారు, వీళ్ళు ఇది అంటారు, అది ఇది అని ఇవన్నీ ఎందుకు వినాలి నేను అనవసరంగా? ఇజ్ ఇట్ నెసరీ? అవసరమా? మనం ఇండిపెండెంట్ చేయొచ్చు, అవసరమా ఇది అనిపిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని చూసినప్పుడు ఏమొస్తుందంటే, నిజంగా ప్రభువా ఇంత చేయడం అవసరమా? ఒకసారి అనుకోదా, అయిపోయింది 43 years చేశాను, ఇక ముగిస్తే సరిపోద్దా అనిపిస్తుంది. కానీ ప్రభు సేవలు ఏంటంటే నిర్ణయం నేను తీసుకోలేను. దేవుని సేవలో నిర్ణయం నేను తీసుకోలేను, నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. కాబట్టి నా పని ఏంటి? సమస్యలు వచ్చినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ప్రభా పలానాళ్ళు ఇట్లా చేస్తుండ్రు, పలాని ప్రాబ్లం ఇక్కడ ఉంది, ఈ చర్చలో ఈ ప్రాబ్లం, అనవసరమైన మాటలు, వెనకాల మాటలు, అనవసరమైన విషయాలు జరుగుతున్నాయి, ప్రభా నువ్వు వారికి సరి అయినటువంటి యొక్క సమాధానం ఈ ప్రభా అని చెప్పి దేవుని మొరబెట్టుకున్నాను. కొన్ని పరిణామాలు ఏమవుతుందంటే, ఇన్ని సంవత్సరాల సేవానుభవం ఉన్నప్పుడు బయట చూస్తారు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్, నాకు తెలుసా నువ్వేం చెప్పేది మాకు అంటారు. నా పని మెరక మనం తుమ్కా పనులేగా మెరకు అంటారు. పరిచయం వచ్చేసరికి ఏమంటారు, 40 ఏళ్ళ సేవ కూడా సార్ ఇది కరెక్ట్ కాదు మీరు చేసింది అంటారు. అరే 43 years ఎక్స్పీరియన్స్ మనిషికి నువ్వేం చెప్పేది అని అనేదానికి వీల్లేదు. మేమేం చేయాలి? ఓకే ప్రభా నీకు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్స్ అప్ టు యూ. కానీ నేను ఒక్కటి ఇంగ్లీష్లో ప్రసాద్ చెప్తాను, యూ కెనాట్ డూ రాంగ్ అగేన్స్ట్ గాడ్ అండ్ గాడ్స్ మ్యాన్ అండ్ గెట్ అవే ఫ్రమ్ ఇట్. నువ్వు దైవజనునికి దేవునికి వ్యతిరేకంగా పనిచేసి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే హెబ్రీలు 13 క్లియర్గా చెప్తూ ఉంటుంది. అది నీ పైన వారిని గౌరవించమని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెండంతలకు పాత్రులు, ఘనతకు పాత్రులు. ఒకవేళ ఆ విధంగా చేయనట్టయితే వారు ఆయాసంతో దుఃఖంతో మీ మధ్య సేవ చేసినట్టయితే మీకు ఆశీర్వాదకరము కాదు, క్షేమకరం కాదని చెప్తుంటారు. కాబట్టి సంఘంగా దైవజనులను గౌరవించడం చాలా ప్రాముఖ్యం. అంటే మీరు చేసేదంతా కరెక్టా అనవచ్చు, నేను చేసేది వాక్య పరిచర్య. దేవుని వాక్యంలో ఏదైనా తప్పిదమ్ముగా మాట్లాడుంటే వచ్చి అందరి సంఘం ఎదుట మాట్లాడవచ్చు. ఎందుకంటే వాక్య పరిచర్య, నేను చేసే పనిలో తప్పు తెలిసి చెప్పవచ్చు. ఆడిట్ అంటారు, మీరు ఆడిట్ చేయొచ్చు, దేవుని వాక్యంలో ఆడిట్ చేయొచ్చు. కానీ దేవుని పరిచర్య నడిపింపులో ఆడిట్ చేసేదాన్ని వీళ్ళే ఆడిట్ చేసేదాన్ని. అందుకని నేను ఏం చెప్తానంటే, ఎప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నా పరిచర్యలో మీరు ఇన్ని నిమిషాలే మాట్లాడాలి, మీరు ఇదే చేయాలి, ఈ వాక్యమే చేయాలి, పలానా విషయం మీరు మాట్లాడవద్దు అంటే నేను చెప్తాను, ఇలాంటి కండిషన్స్తో నేను రాను.
ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాను, ఎక్కడో సైడ్ పోయి హాలిడేస్ గట్రా పోయేస్తాను. కానీ ఇలాంటి కండిషన్ అంటే మనం పోవడం ఏంటి మనం తోలుబొమ్మనా ఆ వేరే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఆడిచ్చేదానికి లేదుగా. మనం తోలుబొమ్మ కాదు, మనము దైవజనులం. దేవుడు ఏదైతే నడిపిస్తే దేవుడు నడిపి ప్రకారం చేస్తాం. కాబట్టి కొన్నిసార్లు పరిచర్యలో కూడా సమస్యలు వస్తాయి. సామాన్య మన ప్రజలకు కూడా కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, బంధుమిత్రాదుల మధ్య సమస్యలు వస్తాయి, వ్యాపారంలో సమస్యలు వస్తాయి. అయితే మనకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటాం. ఇక్కడ దావీదు రాజు కీర్తన 23వ అధ్యాయం ఆయన చివరి దశలో రాశారు. 23వ అధ్యాయం రాస్తూ ఆయన జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన ఒక గొర్రెల కాపరి. ఆయన అనలేదు నేను రాజును కావాలని, ఎప్పుడు కూడా కల కనలేదు. కానీ ఏమైంది, ఆయన ఎప్పుడైతే ఆయన గొల్లియాతును చంపాడో దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, ఆయనను అభిషేకించబడ్డాడు. అంతకుముందే దాని తర్వాత ఏం చేశాడు, ఆయన రాజుగా అయ్యాడు. రాజు దానికి శత్రుడు ఎవరయ్యారు, సౌలు శత్రువుగా అయిపోయాడు. సౌలు శత్రువు అయిపోయాడు. ఆయనకు ముందున్న రాజు శత్రువు అయిపోయాడు. ఆయన తల దాచుకునే దానికి స్థలం లేదు. ఆయన ప్రాణాలు బుక్కిట్లో పెట్టుకొని ఊరు వాడవాడ కొండలలో, లోయల్లో, గుహల్లో ఆయన జీవితాన్ని గడిపాడు. ఆయన రాజు అయిన తర్వాత ఇంట్లో సమస్యలు. కుమారుడు అబ్షాలోము ఆయన తిరుగుబాటు చేశాడు. సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు ఒకసారి, నేనే పాస్టర్, ఈయన పాస్టర్ కాదు. ఏమండి, నేనే పాస్టరు, ఈయన పాస్టర్ కాదు, నేనే రాజు, ఈయన రాజు కాదని సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకున్నాడు. దావీదు ఏం చేయలేకపోయాడు. కానీ దేవుడు ఆయన సరైనటువంటి పాఠం నేర్పించాడు. తన ఇంట్లోనే జరగరాని యొక్క వ్యభిచారం జరిగిపోయింది. దాంతో ఆయన కృంగిపోయాడు. ఇక తనకు విరోధంగా ఉన్న తనతో ఉన్న సైనికులు ఆయనకు వ్యతిరేకంగా అయిపోయారు. ఒకసారి ఆళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. దానికి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే ప్రియులారా, సమస్యలు తనే ఒక పొరపాటు చేశాడు. శరీరాశతోటి ఉరయాను చంపేసి బత్షెబాను ఆయన భార్యను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అదొక సమస్య, దానికి ఎంతో బాధపడ్డాడు. ఎన్ని సమస్యల మధ్య ఆయన జీవితాన్ని కొనసాగించాడు. ఆయన గొప్ప యోధుడు, ఆయన రాజు. ఆ రాజ్యం యొక్క సరిహద్దులను విశాలపరిచాడు. శత్రువులకు ఆయన పేరంటే గుండెల్లో రాళ్ళు వచ్చాయి, రాళ్ళు పడిపోయాయి, అడలిపోయేవారు. చాలా గొప్ప వ్యక్తి. కానీ చివరికి పెద్ద గొప్ప ఆశ ఉన్నది ఆయనకు. దేవుని మందిరాన్ని కట్టేయాలి, నా చేతులతో ఇంత రాజ్యాన్ని కట్టాను, ఇండ్లు కట్టాను, దేవుని మందిరాన్ని కట్టేయాలంటే ఏమన్నాడు, నువ్వు కట్టేదానికి వీలు లేదన్నాడు. కొన్నిసార్లు నో అనాల్సి వస్తుంది. చాలామంది వాక్యం చెప్పాలనుకుంటాం, మేము చెప్తాం. కొన్నిసార్లు నో అనాల్సి వస్తుంది. ఎందుకంటే అది దేవుని పని మనం చేసేది. కాబట్టి దేవుడు అన్నాడు, నీ చేతులు చాలా రక్తము చిందించాయి, కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టేదానికి వీలు లేదన్నాడు. ఒక కన్సెషన్ ఇచ్చాడు. నీ కుమారుడైన సొలొమోను మందిరాన్ని కడతాడని చెప్పాడు. ఆయన అంత సామగ్రి అంతా ఏర్పాటు చేసి మందిరం కట్టబడ్డాడు. ఇంత గొప్ప వ్యక్తి తన వృద్ధాప్యంలో కీర్తనలు 23వ అధ్యాయాన్ని రాశాడు. కీర్తనలు 23 రాస్తుంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఇక్కడ ప్రారంభించి ఏమంటాడంటే, యెహోవా సార్వభౌమైన దేవుడు, సృష్టికర్త అయిన వాడు, ఆకాశ భూములు నిర్మించిన వాడు, అనువాడు, ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు. ఆ యొక్క దేవుడు అక్కడ ఉన్నాడు. నా అంటున్నాడు. దావీదు ఎక్కడున్నాడు? ఏదో ఒక మారుమూల ప్రాంతంలో, ఆయన వృద్ధాప్యంలో ఒక స్థలంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు,
నా జీవితం అంతా నేను చూశాను, వెనక్కి తిరిగి చూస్తుంటున్నాడు. ఆ దేవాది దేవుడు నా కాపరి. అంటే వర్తమాన కాలంలో మాట్లాడుతున్నాడు ఆయన, ఎప్పుడో అంతం లేదు. వర్తమాన కాలంలో నా కాపరి అంటున్నాడు. ప్రియులారా, మనం ఈరోజు ఈ వాక్యంలో ముందుకెళ్ళక ముందు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా నా కాపరి అని మనం చెప్పగలిగిన అనుభవం ఉండాలి. కాపరి అన్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ ప్రియులారా, ఇక్కడ ఒక 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 చిత్రాన్ని చూస్తుంటున్నాం. దాన్ని మూల భాషలో యెహోవా రోహి అని అంటారు. యెహోవా రోహి అంటే యెహోవా నా కాపరి అన్నట్టుగా అర్థం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలను ఒక కాపరిగా, తాను కాపరిగా పోల్చుకుంటూ తన ప్రజలను గొర్రెలుగా పోల్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 40 అధ్యాయం 10-11 వచనాలు. కొంచెం ఆగండి. 40 అధ్యాయం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను, ఆయన అంటే ఎవరు? యెహోవా దేవుడు. దేవుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువులతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును, తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు అని ఇక్కడ చూస్తున్న ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడండి? 10వ వచనం మనం చూసినట్టయితే, తన బాహువే తన పక్షము ఏలుచుండగా ప్రభువైన యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనున్నది, ఆయన చేయి ప్రతీకారం ఆయనకు ముందుగా ఉన్నది, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అంటున్నాడు. ప్రియులారా, యెషయా తన మందను దేవుడు మందను మేపుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు తన ప్రజలను, ఆయన ఒక గొర్రెల కాపరి, తన గొర్రెలను ఏ విధంగా ఆయన సంరక్షిస్తాడో, వాటిని మేత ఇస్తాడో ఆ విధంగా దేవుడు తన ప్రజలకు ఇస్తాను అంటున్నాడు. అంతేకాదండి, ఇక్కడ ఆయన ఏమంటాడు? తన బాహువులతో, తన చేతులతో గొర్రె పిల్లలు కూర్చున్న రొమ్మున ఆనించుకొనును. మీరెవరైనా చూసారా? ఒక గొర్రెల కాపరి చిన్న గొర్రె పిల్లలు తీసుకొని ఏం చేసుకుంటాడు? ఆయన భుజం పైన పెట్టుకుంటాడు, రొమ్మున ఆనించుకుంటాడు. దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను కూడా ఆయన రొమ్మున ఆనించుకొను అని చెప్పేసి ఇక్కడ దావీదు ఆయన చెప్పగలుగుతున్నాడు, నా కాపరి అని చెప్పగలుగుతున్నాడు. యెషయా దాన్ని ఇంకా బాగా వర్ణిస్తుంటున్నాడు. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ప్రియులారా, మనమందరము దేవుని యొక్క గొర్రెలమైంటున్నాం, ఆయన మందలో ఉన్నవారమైంటున్నాం. మందలో పెద్దవి ఉంటాయి, మందలో చిన్నవి ఉంటాయి, మందులో పాలు దాగాయి ఉంటాయి. అన్నిటిని సంరక్షించే చిత్రం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. సంఘ కాపరిగా అందరూ అత్యున్నతమైన స్థితిలో ఉండరు, ఇంటలెక్చువల్గా అందరు మేధావులు పండితులుగా ఉండరు. సంఘాలు అనేక విధాలుగా ఉంటారు. కానీ అందరికి కూడా దేవుడు వాక్యం ఏమి అభివచనం ఇస్తున్నట్టే, నేను మిమ్మల్ని మీకు కాపరిగా నేను ఉన్నానని చెప్తాను. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11-12 వచనాలు. ఏమనగా, నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును, తన గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చాలండి. ఏమంటారండి? ఇక్కడ చెదిరిపోయిన గొర్రెల విషయం చెప్తూ ఉంటున్నాడు. ఏంటంటే, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుక్కుందును. దేవుడు మీకు పాస్టరే కాదు కనెక్షన్,
మీకు ఈ సంఘం కనెక్షన్ అని కాదు, మీకు అది కనెక్షన్ కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటి కనెక్షన్ ఏమండాలంటే నీవు దేవుని యొక్క ఆయన మందలో నువ్వు చెందినవాడవా, ఆయన దొడ్డిలో ఉన్నవాడివా. ఈ సంఘం ఒక దొడ్డిగా దేవుడుగా ఒక మనకు పిక్చర్ ఇస్తూ ఉంటున్నాడు. గొర్రెలు ఎక్కడ తిన్నా ఎక్కడ వస్తాయండి? దొడ్డిలోకి పోవాలి. మీరు క్రైస్తవులైన వారు, నమ్మకంగా ఉన్నవారు ఎక్కడున్నప్పటికీ కూడా మీకు దేవుడిచ్చిన స్థలం ఏదండి? వాషినాక బిబ్లికల్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఊరికాడ చర్చ్ కాదు. మాకు కొంచెం బాధ అవుతుంది, పండగ కాగానే అందరూ మూట మళ్ళీ దర్శకొని వెళ్ళిపోతారు ఊరికి. ఏమండి అంటే అనివార్య పరిస్థితులు రావచ్చు. మాకు కూడా చాలామంది బంధుమిత్రాలు ఉన్నారు, కార్యక్రమాలు పెట్టుకుని మేము ఉంటారు, ఈ టైంలో రారు. వాళ్ళకి ముందు తెలుసు ఏ టైంకు ఎవరు అవైలబుల్ ఉంటారని చెప్పేసి. వాళ్ళకి ఆ టైంలో ఆ కార్యక్రమం పెట్టుకున్నారంటే వాళ్ళకి ఇది కూడా తెలుసు, రారని కూడా తెలుసు, మేము రామని కూడా వారికి తెలుసు. ఎందుకంటే మేము 1వ తారీఖున కేరళ వెళ్ళాము. సిస్టర్ వాళ్ళ తమ్ముడు అక్కడ ఉంటాడు, మున్నార్ అనే దగ్గర. ఆ కేరళ వెళ్ళేసి కేరళ నుంచి కొచ్చిన్ కేరళ వెళ్ళి మా పిల్లలు వేరే వెళ్ళారు. నేను పాస్టమ్మ, ఆ పాస్టమ్మ వాళ్ళ తమ్ముడు, మేము అక్కడ నుంచి ప్రయాణం చేసి మైసూరు 8 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాము. మైసూరు ప్రయాణం చేసి మరలా మొన్నటి రోజు మైసూరు నుంచి మళ్ళీ హుబ్లీకి రాత్రిలో అదొక 10 గంటలు ప్రయాణం చేసి రాత్రిలో ప్రయాణం చేసి మరో ఉదయం హుబ్లీ చేరుకున్నాము. నేను హుబ్లీలో ఒక కార్యక్రమం ఉన్నది, ఆ కార్యక్రమంలో అక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ఒక బర్త్డే, ఒక 70 సంవత్సరాలు, చాలా 4 కార్యక్రమాల్లో అది పాలు పంపులు పొందా. అక్కడ నుంచి మరలా రాత్రి బస్సులో బయలుదేరి మేము ఈరోజు ఇక్కడ ఉదయాన్నే ఇక్కడ చేరుకున్నాం. అది వాళ్ళు ఆదివారం పెట్టుకున్నారు ఆ కార్యక్రమం. ఇంతకుముందు 6 నెలల కిందట ఆదివారం పెట్టుకున్నారు. మేము క్లియర్గా చెప్పాము ఏంటంటే ఆదివారం పెట్టుకుంటే మేము ఉండము, వీ కెనాట్ పార్టీ, మేము రాలేమని చెప్పాము. ఒక కార్యం కాదు, అక్కడ ఒక ఇంటి ఓపెనింగ్ ఒకటి ఉన్నది. ఒకరు 70 సంవత్సరాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ విధంగా 4 కార్యక్రమాలలో అది క్లియర్ చెప్పారు. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా సాటర్డే పెట్టుకుంటే ఎట్లయినా ప్రయాణం చేపిస్తాం, కానీ వేరే కార్యక్రమం మేము రామని చెప్పారు. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి, దేవుడు మనకి ఇచ్చిన స్థలం ఇది. స్థలం ఇక్కడ నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ మందలో దేవుడు అంటున్నాడు, నా గొర్రెలను నేను వెతుకుదును, నేను వాటిని మోస్తాను. అంతేకాదు, దయచేసి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 14, 15, 16 చదవండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము. నేను గొర్రెలకు మంచి కాపరిని, చాలండి. చాలా చక్కగా దేవుడు ఇక్కడ వివరిస్తుంటున్నాడు. ఎందుకంటే 13వ వచనంలో స్టార్ట్ చేసి జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. ఏమండి అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కాపరి, సమర్పించబడినటువంటి కాపరి, జీతానికి పనిచేసే కాపరి. జీతగాడు ఇంత ఇస్తే నేను పనిచేస్తాను, అక్కడ లేనంట. ఇలాంటి ఇక్కడికల్లా ఒక 1000 రూపాయలు ఎక్కడ దొరికితే అక్కడ జంపు కొట్టేసేస్తారు. నేను అదే చెప్తాను ఏంటంటే, మొట్టమొదట సేవకు వచ్చినప్పుడు మీరు మొట్టమొదట మీ యొక్క పిలుపును గుర్తించుకోండి. లోకరీతిగా మనం ఆలోచించి లోకరీతిగా ధన సంపదల కొరకు వెంబడిపడ్డట్టయితే సేవలో మనం ముందుకు సాగలేం. సరే, ఇక్కడ జీతగాడు అని ఇక్కడ ఏమిటంటే, జీతగాడు కనుక గొర్రెల లక్ష్యం పారిపోను, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ ఏమంటున్నాడు? ఆమె గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని అంటున్నాడు. తండ్రిని నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. నా గొర్రెలు నన్ను ఎరుగును అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను అని నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. దేవుడు గొర్రెల కాపరిగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అయితే
దావిదండి యెహోవా నా కాపరి. నిజంగా నూతన సంవత్సరం ఆరంభంలో నువ్వు చెప్పగలవా? యెహోవా నా కాపరి అని చెప్పగలవా? నిజంగా నీలో మారు మనసు ఉండి నువ్వు మారు మనసుతో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించినట్టయితేనే, పాప క్షమాపణ పొంది సువార్తను అంగీకరించి ఆ క్రీస్తును సంతోషంగా అంగీకరించినట్టయితేనే నువ్వు చెప్పగలవు యెహోవా నా కాపరి చెప్పగలవు. యెహోవా నా కాపరి చెప్పగలవు. ఈ మొదటి ఆదివార సమయంలో 2024 నువ్వు చెప్పగలవా? యెహోవా నా కాపరి అని చెప్పగలవా? దేవుడు నా రక్షకుడు అని చెప్పగలవా? నీ జీవితంలో అనుభవం ఉందా? దేవుడు వచ్చినట్టయితే చెప్పగలడా? నా గొర్రెలు నా స్వరం విన్నన్నాడు. నువ్వు ఆయన స్వరం వింటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కూర్చొని పోతే కాదు, దావీదుతో సహా మనం చెప్పండి యెహోవా నా కాపరి అని చెప్పాలి. పాపులమైన మనల్ని, శాపగ్రస్తులైన మనల్ని, నరకపాత్రులైన మనల్ని, ఎన్నిక లేని వారి మనల్ని, అన్యజనంగా మనల్ని ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆ పరలోకపు వైభవం వదిలి తను తాను తగ్గించుకొని కన్యమరే గర్భంలో జన్మించి ఏ పాపము లేనివాడు నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడి మన పాప శాపమును ఆ మ్రానుపై కల్వరి శిలువలో ఆయన వహించి మన పాపముల కొరకై తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి మన తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నిలుచుటకు మనలో ఎవరికి యోగ్యత లేదు. కానీ ఆయన తన స్వరక్తమిచ్చి అయోగ్యులమైన మనలను తన ప్రేమతో ఎన్నుకొని తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ కొరకు అడిగావా? ఎప్పుడైనా చెప్పావా దేవా నిజమైన పాపిని నాయన, నువ్వు లేక నువ్వే నా రక్షకుడు అని చెప్పావా? నువ్వు నా కొరకు చేసిన యొక్క గొప్ప త్యాగం కొరకు, బలి యాగం కొరకు వందనాలని చెప్పావా? ప్రియులారా, యెహోవా నా కాపరి. అప్పుడే మనం రెండో పాయింట్కి వెళ్ళగలం. నాకు లేమి అంటే దాని ఇంకో మాట కదంటే నాకే కొదవ ఉండదని చెప్తుంటున్నాను. కొంతమంది అంటారు యెహోవా నాకేం కొదవ ఉండదు, దేవుడా మీరు ప్రామిస్ కార్డు తీసుకొని ఉంటారు కదా, నేను నిన్ను ఆశీర్వదించేదను, గొప్ప జనాంగంగా చేసేదను, నీ యొక్క ఇంట్లో నేను ఆకాశం తూములు విప్పి నేను ఆశీర్వదించేదంటారు. అబ్బా లాటరీ టికెట్ అనుకుంటారు అది తీసుకోగానే. ఏమండి లాటరీ తగిలింది అన్నట్టుగా సంతోషపడతాం. కానీ ప్రియులరా, ఒకవేళ యెహోవా నా కాపరి అని చెప్పకపోయినట్టయితే అది నీకు దీంట్లో మాట్లాడే మాటలు ఏ కూడా నీకు వర్తింపవు. ఇది కేవలం ఇక్కడ ఈరోజు ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో నిజముగా మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగి, రక్షణని పేరుకి చేతెత్తి రక్షణ పొందడం అనేది కాదు, దానికి తగినట్టుగా నడుచుకుంటూ ఆత్మీయ ఫలాలను పొందుతూ దేవునికి ఇస్తూ ప్రొడ్యూస్ చేస్తూ ఫలించుతూ కొనసాగే వారికే ఈ వాక్యం. వాళ్ళే చెప్పగలరు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. ప్రియులారా, ఆయన మనకు మంచి కాపరి. అందుకనే ప్రియులారా ఇక్కడ చూసినట్టయితే ఆయనే యెహోవా జైరే, నాకు సమస్తమును కలగచేయవాడు ఆయనే. ఆదికాండము 22వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాన్ని మనము అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. వృద్ధాప్యములో వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు జన్మించాడు. అయితే ప్రభువు వారు ఆయనతో ఏమన్నారంటే, నీ కుమారుణ్ణి నాకేమిగా ఏమన్నాడు? బలిగా అర్పించమన్నాడు. దాని తర్వాత అబ్రహాం ఏమి అక్కడ కాన్వర్జేషన్ మనకు తెలియదు, అక్కడ జరిగినటువంటి యొక్క సంభాషణ ఏమి చెప్పడు.
ఇక్కడ రెండో వచనంలో నీకు ఒక్కడైన నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మర్యాదకు వెళ్ళి అక్కడ నీతో చెప్పు పర్వతం ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని రాశాడు. అబ్రాము ఓకే ఓకే అని ఎగ్గొట్టాడా? లేదు. కొంతమంది ఉంటారు చెప్పిందలా ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ అంటారు, కానీ వెనకాల వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎస్ అంటే బాస్ మైండ్లో ఏమంతా వీడు ఎస్ అంటున్నాడు, వీడు నో అన్నట్టుగా, ఎస్ ఈజ్ నో అన్నట్టు అంటాడు. కొన్నిసార్లు ఏదైనా చెప్తే చేస్తాం సార్ అని చెప్పే వాళ్ళని నమ్మడం చాలా కష్టం. సార్ కొంచెం కష్టం అవుతుందంటే వాడిని కూర్చోబెట్టి మాట్లాడేది కష్టం కాదురా బాబు, ఇది ఈజీయే, ఇది సొల్యూషన్ చేయంటే వాడిని నమ్మొచ్చు. అన్నిటికీ ఎస్ఎస్ అనేటోళ్ళను, అతి వినయం ప్రకటించే ప్రదర్శించే వాళ్ళు నమ్మడం కొన్నిసార్లు నమ్మడం కష్టం. ద డేంజరస్ పీపుల్. అయితే అబ్రాము అట్లేడు. అబ్రాము వెంటనే ఏం చేశాడు? తెల్లవారినప్పుడు అబ్రాము లేచి తన గంత కట్టి తన పరివార్త ఇద్దరు కుమారుని ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కట్టెలు చీల్చి దేవుని చెప్పిన మొరయా కొండకి వెళ్ళిపోయాడు. 3 దినాల ప్రయాణం. వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా అక్కడ ఇస్సాకును అర్పించే సమయం వచ్చింది. అర్పించే సమయం వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు? అక్కడ కాదు అబ్రాహాము కనుల దూరం నుండి ఆ చోటు చూసి పనివాడితో మీరు గాలితో ఇక్కడే ఉండండి, నేను ఇచ్చిన వాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చిందని చెప్పిరి. దీని అర్థం ఏంటి? నేను చిన్నవాడు ఇస్సాకు, మేము పోతున్నాము దేవునికి మొక్కి ఆ కార్యక్రమం చేసి మరలా తిరిగి అంటే ఏంటి? ఇక్కడ ఒక నిరీక్షణ ఉన్నది. అబ్రాహాంకి ఏముందండి? ఒక నిరీక్షణ అనేది ఉన్నది. క్రైస్తవ జీవితం నిరీక్షణతో కూడిందండి. మన దేవుడు మన విడువడు ఎడబడి, ఎందుకంటే ఆయన మన కాపరి కాబట్టి అని చెప్తూ ఇక్కడ ఇంకో మాట వచ్చినది 7వ వచనంలో వారిద్దరు కూడా వెలుచుండగా ఇస్సాకు తన అబ్రాహాముతో నా తండ్రి అనిపించింది. అందుకంటే ఏమి నా కుమారుడు అనను. అప్పుడు నువ్వు నిప్పుడు కట్టలు కానీ దహనబలి గొర్రెపిల్ల ఏది అని అడుగు. అబ్రాహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకోనని చెప్పాను. చూడండి, దేవుడే చూసుకుంటాడు, యూ డోంట్ వరీ. ఇక ముందుకు వచ్చాడు, దహనబలితో సెట్ చేశాడు. సెట్ చేసిన తర్వాత ఏమైందండి? ఆయనను అర్పించడానికి వెళ్ళి ఆయన చేయించాడు. 12వ వచనం చదవండి, 11వ వచనం చదవండి దయచేసి. పిలిచి అప్పుడు అబ్రహామా నా కొనుగోలు చూడగా పొదులో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తరపున కనబడను. అప్పుడు అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అప్పుడు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. యెహోవా వీరే అంటే దేవుడే యెహోవాయే చూచుకొనును. యెహోవా నా కాపరి, నాకు లేమి. 2024లో నీ జీవితంలో సమస్యలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ యెహోవా నా కాపరిగా నువ్వు కలిగి ఉన్నట్టయితే నీకేమి కొదవ? ఆయనే చూసుకోండి. యెహోవా జైరే, ఆయనే చూసుకోండి. దయచేసి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు. చలండి, ఇది కూడా చూస్తాం మనం. ఈ వాక్యం చదువుతాం ఇది కూడా. ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తుల వరకు ఏమి కొదవలేదు, సింహపిల్లి ఏమి కల ఆకలి కొనడు, యెహోవాను ఆశ్రయించు, ఏ మేలు కొదవ ఉండదు, ఏ కొదవ ఉండదు అని చెప్పింది దేవుడు అంటాడు. కానీ ఈ విషయం మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటండి? యెహోవా భక్తులారా, ఆయనను నమ్ముకున్న వారులారా, ఆయనకు విధేయులై ఉన్న వారులారా, ఆయన అడుగుజాడల్లో నడిచేవారా, ఆయన వెంబడించేవారా, మీకు ఏమంటున్నాడు? ఆయన యందు భయభక్తులు ఉంచుడి.
రెండు భయము, భక్తి. దేవుని భయం అనేది ఉండాలండి. దేవుని భయం లేకుండా ఏమవుతుందంటే అది ఎందుకంటే దాన్ని తెలుగులో సామెత అంటారు కదండి. కొంతమంది ఉంటారు దేవరి కృష్ణ దున్నపోతంట. అంటే ఊరిలో ఒక దున్నపోతుని విడిచిపెట్టేస్తారు కదా, అది ఎక్కడన పోతుంది, ఏడకన పోతుంది. వేరే ఆవులు దూడలు పెంచు ఏమైనా మేస్తే పంచాయతీలు తీసుకుపోయి దాన్ని పెట్టి ఫైన్ కట్టించుకుంటారు. కానీ ఈ దేవరి కృష్ణ దాన్ని వాళ్ళు ఏం చేయరు. ఎందుకంటే దాన్ని ఒక సంవత్సరం బాగా మేపి తర్వాత బలి అర్పించాలి. అందుకని దేవరికి, అందుకనే దాన్ని ఎవ్వరు ఏమన్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు కొమ్ములు ఊపుతా పోతుంటుంది, ఎక్కడంటే అక్కడ పోతాయని చేస్తాయి. కొంతమంది ప్రవర్తన ఆ విధంగానే ఉంటుంది, ఆ విధంగానే ఉంటుంది. చిన్న పెద్ద, గురువు, దైవము, సంఘము, క్రమము అవి ఉండవు. భయం అనేది, దైవ భక్తి చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందు భయభక్తులు. భయమును లేకుంటే నీలో భక్తి ఉండదు. నీ భయము లేని భక్తి, అది దానికి అర్థమైందండి. అది భక్తిగా కనపరచునేరు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఆయన ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమియో ఆ కండిషన్. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదంటే నా కాపరిగా ఉంటేనే నువ్వు చెప్పగలవు. ఏమండి, ఉదాహరణకు నువ్వు ఒకవేళ మంచి జాబ్, ఉద్యోగం చేస్తున్నావు, దేవుడు మాకు ఏం కొత్త చేయలేదండి, బాగా చూసుకున్నాడని చెప్తావు. నువ్వు అస్తమానం ఇంట్లో పడుకొని పని పాట లేకోకుండా ఉండి దేవుడే చూసుకుంటాడు లేండి, అదేంటండి? అదేంటి? మూర్ఖత్వం. దేవుని మూర్ఖత్వం అది. అంతేకాదు పిల్లరా, వారికి ఏమి కొదవ లేకుండా ఉండాలి 20-24 అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అంతేకాదండి, ఏమంటాడు? శివ పిల్లలు ఏమి లేకుండా యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువై ఉండదు. మన ఆయనను ఆశ్రయించడం ఏంటండి? దేవుణ్ణి ఏ విధంగా ఆశ్రయించగలం మనం? చెప్పండి మీరు. మన దేవుణ్ణి యెహోవా ఏ విధంగా ఆశ్రయించగలము? 2024 సంవత్సరంలో యెహోవా ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. ఏ విధంగా ఆశ్రయించాలి? మొట్టమొదటిగా ఆయన నమ్ముకోవడం ద్వారా, మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారా. రెండవది ఆయన నిరీక్షించడం ద్వారా. ఇంకా అంతేకాదు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షింపబడిన తర్వాత ఆయన వాక్యానికి విధేయులై జీవించాలి. ఆయన వాక్యానికి విధేయులై జీవించాలి. ఆ వాక్య విధేయత ఏ విధంగా ఉండాలి? భయభక్తులతో కూడిన వినయ విధేయతలు ఉండాలి. ఊరికి కూర్చొని పోయేది కాదు. ఊరికి కూర్చొని పోయేది కాదు. భయభక్తులతో కూడిన వినయ విధేయతలు ఉండాలి. ఇక్కడ చెప్పడం చాలా ఈజీ. నిలబడి నేను ఇంట్లో ఒక వేషము, గుళ్ళో ఇంకో వేషం వేసుకొని తిరగచ్చు, ఎవరు తెలియకపోవచ్చు. కానీ భయభక్తి అనేది చాలా ఉండాలి. కొంతమంది మనం ఇంటి గుట్టు బయట పెట్టద్దు, మన బయట ఎవరికి చెప్పొద్దు అంటారు. ఏమంటే నీ ఇంట్లో కంపు ఉంటే తలుపేసి పెడతావు, ఇంపుగా ఉంటే తలుపు తెరిచి పెడతావు కదా, అంతే కదా. ఇంట్లో మంచి సెంట్ పెట్టుకొని ఇది ఉంటే తలుపు తెరుస్తావు. కంపు ఉంటే ఏం చేస్తాయి? మూసేయండి రా బాగున్నాయి. అంతే, మన జీవితాలు కూడా అంతే. అన్నీ దాచి పెట్టుకుంటారు కొంతమంది. ఎవరికి ఇలా చెప్తారు. ఎందుకు జీవితం? మన జీవితం ఏ విధంగా ఉండాలండి? ఆత్మీయ జీవితం నేను మాట్లాడేది. నీకు బ్యాంకులో వచ్చిన డబ్బులన్నీ పోయి అందరికీ చెప్పమని చెప్పట్లేదు. నీ వ్యాపారంలో ఏం జరుగుతుందో అందరూ పోయి ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పట్లేదు. అది కాదు నేను చెప్పేది. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితంలో మన జీవితము ఒక అద్దము వలె ఉండాలి, ప్రతిబింబించాలి. అందుకనే అలాంటి వారికి ఏ మేలు, ఆయనను ఆశ్రయించడం అంటే ఏంటి? ఆయనను రక్షించాలి, ఆయనని కాపరిగా ఉంచుకోవాలి, ఆయన వాక్యానికి విధేయులై ఉండాలి, ఆయనలో నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయనలో ప్రార్థనా జీవితం అనేది ఉండాలి, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలి, ఫలభరితమైన జీవితం ఉండాలి. అప్పుడే నువ్వు చెప్పగలవు ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, అప్పుడే యెహోవా ఈరే అని నువ్వు చెప్పగలవు. ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తానండి.
ఏంటంటే ప్రియులరా 23 అధ్యాయానికి వస్తాం. కీర్తనలు 23 అధ్యాయం చూసినట్టయితే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే మనం చూసాం దేవుడు ప్రతి విషయంలో నేను ఏం చేస్తాడు, నడిపిస్తున్నాడు, నీ అవసరాలు తీరుస్తూ ఉంటాడు. యెహోవా ఈరే. ఆ యొక్క పచ్చిక బయలులో నడుస్తున్నప్పుడు మేము ఒకసారి గుల్మార్గ్ వెళ్ళాం. గుల్మార్గ్ అంటే కాశ్మీర్లో అంతా పచ్చ గడ్డితో ఉంటాయి. వాటి మధ్యలో తెల్ల బొచ్చున్న గొర్రెలు ఎగురుతూ మేత మేస్తూ ఉంటాయి. ఎంతో ఆనందంగా ఉంటాయి. అవి బాగా బలంగా ఉంటాయి. ఆ గొర్రెలు ఎంతో ఆనందంగా గంతులు వేస్తుంటాయి. ఎందుకంటే వాటికి ఏం కొదవలేదు. కిందికి పోతే నీళ్లు ఉంటాయి, పైకి పోతే మేత ఉంటుంది. వాడికి ఇంకేం కావాలి? వాడిని చూసుకునే దానికి ఒక కాపరి ఉంటాడు. ఏమండి, అంటే వాడికి ఏ కొదవలేదు. అదేవిధంగా మన జీవితాన్ని దేవుడు కొదవలే పచ్చిక గల బయలులా నన్ను పరుండ చేయను అంటున్నాడు దావీదు రాజు. 3వ మాట ఏమిటంటే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. శాంతికరమైన జలముల, శాంతి. యెహోవా షలోమ్ అంటారు. అంటే ఆయన శాంతికరమైన దేవుడు. మనము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్టయితే ఒక వ్యక్తిని చూస్తాం అక్కడ. ఆయన పేరు గిద్యోన్. గిద్యోన్కు దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు గిద్యోన్ ఏం చేశాడంటే భయపడిపోయాడు. గిద్యోన్ ఏం చేశాడండి? భయపడిపోయాడు. ఆయన భయపడిపోయేసి నేను దేవుని కళ్ళారా చూచి తినని చెప్పి 22వ వచనం చూస్తాం. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని ఆహాహా నా ఏలుడ యెహోవా, ఇందుకే కదా ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తినను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నువ్వు చావని అతనితో సెలవిచ్చాను. దేవుని కళ్ళారా చచ్చిపోతానని గిద్యోను అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన కానీ నువ్వు చావు అన్నాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది అబ్బి ఇజ్రాయేలు ఒఫ్రాలో ఉన్నది అని ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్ అంటున్నాడు. అంటే ఆయన శాంతికరమైన జలములైతే ఆయన నన్ను నడిపించు. దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోగలము? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాలు చదువుదాం. విశ్వాసం వలన తీర్చబడి దేవునితో సమాధానం కలిగిందుము. వారమై నిల్చుండి చాలండి. దేవునితో సమాధానపరచబడ్డ వారమై ఉన్నాము. ఎందుకంటే విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. పాపులమైన మనము ఆయన యొక్క సువార్తలో విశ్వసించడం ద్వారా ఆయన కృపచేత విశ్వాసం మూలంగా దేవుడు మనల్ని ఏం చేశాడు? పాపులైన వారిని మన పాపాలు పరిహరించి ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఒకప్పుడు దేవునికి శత్రులుగా ఉన్నవారము ఆయనకి ఇప్పుడు ఏమైనాము? ఆయన ద్వారా సమాధానపరచబడి ఉన్నామనే విషయాన్ని మనం కలిగి ఉన్నాము. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన కృపలో విశ్వాసం వలన, సంఘం వలన కాదు, బాప్తిసం వలన కాదు, విశ్వాసం వలన, దేవుని దేవుని సువార్తను విశ్వసించటం వలన మనము దేవుడు రక్షణలోకి నడిపించటం వలన మనం ఆయన వారమై ఉన్నామని మనం చూస్తుంటున్నాం. దేవుని మహిమను గురించిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం అంటున్నారు పిల్లల. ఇదే మనకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క రక్షణ, ఇదే మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, సమాధానం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేని గురించి చింతపడకును కానీ తెలియజేయడి, అప్పుడు సమస్త జ్ఞానం చెందిన దేవుని సమాధానము నీ జీవితంలో శాంతి సమాధానాలు ఏ విధంగా దొరుకుతాయండి?
ఎంతమంది చేస్తారు? మా ఇంట్లో సమాధానం లేదండి, మా భార్య భర్తల మధ్య సమాధానం లేదండి, మా పిల్లల మధ్య సమాధానం లేదండి, నిద్ర పట్టదండి, ఆరోగ్యం పాడైపోయిందని ఎంతమంది చెప్పుకుంటా. కానీ ఫీల్ అయ్యా. ఒకటి మీకు 20-24 సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, దేని గురించి మీరు చింతించకూడదు అంటున్నాడు. అదే డోంట్ వరీ, ఈరోజు తాగి పండుకుందాం, రేపు చూస్తే అట్ట అది ఆ విధంగా నిర్లక్ష్య స్వభావంతో జీవించమంటం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రజలైన మనము మనకున్న సమస్యలను ఆయనకు అప్పుడు ప్రభువా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తుంటున్నా, నా సమస్యలు నీ చేతులకు అప్పచెప్తుంటున్నాను, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తుంటున్నాను, నా బిడ్డలను నీ చేతులు అప్పచెప్తుంటున్నాను. సంఘంగా దేవా నాకు ఇచ్చిన ఈ మందను మీ చేతులకు అప్పచెప్తుంటున్నాను. అంతేనా ప్రియులారా? అప్పుడు దేని గురించి చింతించడం అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ తేటగా మనకు ఇక్కడ తెలియపరుస్తున్నాడు దేవుడు. దేని గురించి దాని ప్రతి విషయంలో అది చేయకుండా ప్రార్థనా విజ్ఞాపనలు మీరు దేవుని దగ్గర తీసుకుపోండి. మన సమస్యలను 10 మందికి చెప్పుకుంటే బదులు మన సమస్యలను 10 మంది బంధువులకు 10 ఫోన్ కాళ్ళు చేసి లేనిపోని వాళ్ళకి చెప్పే బదులు ఏమండి మీరు ఫస్ట్ దేవుని దగ్గరికి పోవడం నేర్చుకోండి. మీ సమస్యలు మాకు చెప్తారు. మీరెంత ప్రార్థన చేస్తారు మీ సమస్యల కొరకు? మేము ఒక 30 సెకండ్ల ప్రార్థనతో ఏం కాదు, అది చేంజ్ కాదు, ఇట చేంజ్ కాదు, అదే జాదు కాదు. మీరు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తే నేను చెప్తాను, ప్రభావ మీ చిత్తం అయితే వీరికి సహాయం చేశాను. కానీ అసలు చేసేది ఎవరు? ఏంటండి? మీరు మీ సమస్యను పరిష్కరించేదానికి మీరేం చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారా? మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? దేవునితో మీరు పోరాడుతున్నారా? ప్రార్థన లేదు, మోకాళ్ళ జీవితంలో కన్నీటితో ఆయన దగ్గరికి వెళ్తున్నారా? బాగా పడుకోడేది, బైబిల్ లేదు, గుడికి వస్తాం, నెలకోసారి వచ్చేది, పొద్దున్నేసి అయ్యో దేవా పోయి పాస్టర్ చెప్పు ప్రార్థన చేయమని. ఆయన నీకు ఆఫర్ లేకుంటే ఏమండి, నీ మందలు లేకుంటే ఆయన 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 బిడ్డ నీకు కాదు. ఆయన నీకేం అధికారం ఉంది? ఆయన కాడికి నీకేం అధికారం ఉందా? లేదు. ఆయన బిడ్డమైనట్టయితే ఇదేం చింత చేయొద్దు. నీ సమస్యలను విజ్ఞాపనలతో ప్రార్థనలో ఆయనకు తెలియజేయమని చెప్తుంటున్నాడు. అప్పుడేమంటున్నాడు ఆయన? అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తున్న మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుడు జ్ఞానం ఇస్తాడు. అందుకని యాకోబు పత్రికలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నట్టయితే అడగమని చెప్తున్నాడు దేవుడు. ప్రభువా ఈ సమస్య వచ్చింది, ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి? నా జ్ఞానమే ప్రభువా. రవి సమస్య వచ్చింది ఆయన, నా కుమారుల సమస్య, నా కుమార్తె ధర సమస్య, నా ఇంటిలో సమస్య, మా భార్య భర్తల మధ్యలో సమస్య, మా యొక్క బంధుమిత్రాలలో సమస్య, నా యొక్క వ్యాపారంలో సమస్య. ప్రభువా మాకు సహాయం దయచేయండి. ఆయన మీరు ఒక చిన్న చిట్టి రాసి ఇచ్చి మేము ప్రార్థన చేస్తే అది జాదు కాదు. నేను చెయ్యమంటం లేదు, నేను చేస్తాం. మొట్టమొదట మీరు నిజంగా ఎవరి కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు? మీ కొరకు. ఎవరికి మొరపెట్టుకోమంటున్నారు? దేవునికి మొరపెట్టుకోమంటున్నారు. దేవునికి మొరపెట్టుకోమని ఎందుకు మొరపెట్టుకోమంటున్నామో? సంఘ కాపరి కాబట్టి. అయితే నీకు దేవునికి సంబంధం ఏముంది? నీకైనా సంబంధం ఉందా? లేదుగా. మొట్టమొదటి దేవునితో నువ్వు ఆ యొక్క సహవాసము, ఆయన బిడ్డగా నువ్వు పరిగణింపబడి ఆయన రక్షణ మార్గంలో ఉన్నట్టయితేనే అప్పుడే నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని నువ్వు సవరించుకున్నట్టయితే మా యొక్క సంఘ ప్రార్థనలు ఏం చేస్తాయి? నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ఎవరికైనా రక్షణ లేదా అది చెప్పండి. అయ్యగారు వీరి రక్షణ కొరకు ప్రార్థించండి. సంఘమంతా ప్రార్థన చేద్దాం వారి రక్షణ కొరకే. సంఘమంతా ప్రార్థన చేద్దాం వాళ్ళ రక్షణ కొరకే.
అది మన బాధ్యత. సువార్త కొరకై అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నశించున్న ఆత్మలను రక్షించు ప్రభువా, మా పొరుగు రక్షణ, అందరం ప్రార్థన చేద్దాం. కానీ నువ్వు దేవుని బిడ్డవు కాకోకుండా నీవు అంత గుడికి వచ్చిపోతా నామకార్థంగా జీవిస్తూ అన్ని సమాధానంగా నా జీవితంలో జరగాలంటే అది జరగని పని అండి. కాబట్టి ప్రియులారా, నేను ముగించేస్తాను. ఏమనండి? యెహోవా ఏమనండి? మొట్టమొదటిగా యెహోవా రోహి, యెహోవా నా కాపరి. అంతేకాదు యెహోవా జైరే, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల పన్ను పరుండ చేయను, శాంతికరణ జన్మించదాన నడిపించారు. అంటే యెహోవా షాలోమ్. నీ జీవితంలో శాంతి సమాధానాలు ఉన్నాయా? 24 సంవత్సరంలో నువ్వు యెహోవా నా కాపరిని అనలేకపోయినట్టయితే ఈరోజు చెప్పిన వర్తమానం నీకేమీ అన్వయించదు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, ఇంకా విచ్చలుడిగా నీ జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నట్టయితే మారు మనసు పొంది దేవుని పాప క్షమాపణ పొంది నువ్వు రక్షింపబడాలని ప్రభుపేట ఒకసారి హెచ్చరిస్తున్నాను. నువ్వు దేవుని బిడ్డమైనట్టయితే నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భయభక్తులతో శ్రద్ధతో ఆయన వెంబడించి ఆయన యొక్క వాక్యం చదివి ఆయనతో ప్రార్థనలో సాహసం చేసి నీవు ఆయన యొక్క ఫలించు కొమ్మ వలె ఆత్మీయ ఫలాలను తీసుకొని వస్తూ సంఘ క్రమంలోనూ కొనసాగినట్టయితేనే నీకు ఈరోజు చెప్పినటువంటి యొక్క వాక్యం అన్వయిస్తుంటుంది. ప్రియులారా, 24 సంవత్సరాలు మనందరికీ కూడా దేవుడు, మీకే కాదు ఇది మాకు కూడా, మనందరము ఈ యొక్క వెలుగులో ఆయన వెలుగులో నడుస్తూ దావీదు వలె యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ముందు కొనసాగకు దేవుడు మన ప్రతి ఒక్కరు కూడా సహాయం దయచేయను గాక. ప్రభావం మీ పాల్గొందని చెల్లించుకుంటున్నా. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినైనా నిజంగా మీరు మా కాపరి నాయన, మీరు మా కాపరి ఉన్నట్టయితే మాకు ఏ కొదువ ఉండదు. మీరు గొప్ప దేవుడు నాయన, మాకు సహాయం చేసే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు, మమ్మల్ని శాంతి సమాధానాలతో నడిపించే దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థన ప్రభువైన క్రీస్తు వారి అత్యనంగా వరచమాలి వేడుకుంటున్నాం తండ్రి.